రెడ్ బుల్ ప్రతి సంవత్సరం కోట్లలో ఎనర్జీ డ్రింక్స్ని అమ్ముతూ ఉంటుంది. అయితే రెడ్ బుల్ ఎనర్జీ డ్రింక్స్ కంపెనీ కాదని మీకు తెలుసా? రెడ్ బుల్ అనేది ఒక చాలా పెద్ద మార్కెటింగ్ కంపెనీ. యాక్చువల్లీ రెడ్ బుల్ డ్రింక్స్కి సంబంధించిన ప్రొడక్షన్ అంతా రౌచ్ అనే ఒక జ్యూస్ కంపెనీ ద్వారా తయారవుతుంది. అలాగే రెడ్ బుల్ యొక్క రెసిపీ కూడా కోకోకోలా లాగా సీక్రెట్ రెసిపీ కూడా కాదు. ఎవరైనా సరే దీన్ని తయారు చేసి రెడ్ బుల్ కంటే తక్కువ ధరకే అమ్ముకోవచ్చు. అయినప్పటికీ రెడ్ బుల్ 1987 నుంచి 2023 వరకు దాదాపు 10,000 కోట్ల కంటే ఎక్కువ క్యాన్స్ను అమ్మగలిగింది. కేవలం 2023లోనే 1,200 కోట్ల క్యాన్స్ను అమ్మగలిగింది. రెడ్ బుల్ ఇంతలా సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణం దాని యొక్క మార్కెటింగ్ స్ట్రాటజీయే. ఒక పక్క కోకోకోలా మరియు పెప్సీ తమ రెవెన్యూలో 7 to 8% మార్కెటింగ్పై ఖర్చు చేస్తే రెడ్ బుల్ మాత్రం తమ రెవెన్యూలో దాదాపు 35% వరకు ఖర్చు చేస్తుంది. రెడ్ బుల్ మార్కెటింగ్ మీద ఇంతలా ఖర్చు చేయడానికి ముఖ్య కారణం రెడ్ బుల్ ఈ డ్రింక్స్ని తయారు చేయనప్పటికీ రెడ్ బుల్ అనే బ్రాండ్ ఇమేజ్ను చూసి మీరు ఈ డ్రింక్ను కొనాలని కోరుకుంటుంది.